హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. డూడ్ మూవీ చూసేసి వచ్చా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక కమర్షియల్ మూవీస్లో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఈ మూవీస్లో కూడా అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే లవ్ కానీ, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్, ఆ డ్రామాస్, ఆ లవ్ స్టోరీ, ఎటువంటి ఎన్ని పార్ట్స్, ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అవన్నీ ఈ మూవీలో ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రదీప్ రంగనాథన్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్లో ఎటువంటి టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అంతకు మించి ఈ మూవీలో కూడా ఇచ్చాడు. అతని యాటిట్యూడ్ కానీ, స్వాగ్ కానీ ఈ మూవీకి చాలా అంటే చాలా ప్లస్ అయింది. అండ్ ఇంకోటి, ఈ మూవీకి ఇంకేదైనా ప్లస్ పార్ట్ ఉందంటే అది మ్యూజిక్ భయ్య. ఎక్కడెక్కడైతే మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్ కొన్ని సీన్స్ ఉంటాయో వాళ్ళిద్దరి సీన్స్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ కొడతాడు. ఇట్స్ లైక్ ఒక ట్రాన్స్ అనమాట. అది చూస్తున్నంతసేపు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తున్నంత ఫీల్ వస్తుంది మనకు. మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సేమ్ అదే మ్యూజిక్ కొడతాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ పార్ట్. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా తీశాడు మూవీ అయితే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. తెలిసిన ప్లాట్ అయినా కూడా కొత్తగా చూపించడం. ఇప్పుడు కొత్త స్టోరీస్ రావడం అనేది చాలా రేర్. కాకపోతే తీసుకున్న లైన్నే కొత్తగా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి చూపించడం అనేది ప్రదీప్ రంగనాథన్కి ఉన్న స్టైలే. తను తీసిన 3 మూవీస్లో కూడా నార్మల్ లైన్స్ ఉంటాయి కానీ కొత్త యాక్టింగ్, కొత్త పర్ఫార్మెన్స్, కొత్త కాస్టింగ్ ఉంటుంది, కొత్త టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది. సేమ్ ఈ మూవీలో కూడా డూడ్ కూడా అంతే. ఇంకా మూవీ విషయానికి వస్తే పెద్ద స్పాయిలర్ అలర్ట్ చెప్పడానికి ఏముండదు, ఎందుకంటే చిన్న లైనే. మమతా బైజు హీరోని లవ్ చేస్తుంది. కాకపోతే తను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్లా చూస్తాడు. సో నాకు నచ్చలేదు, ఇష్టం లేదు, నేను ఆ టైప్లో చూడలేను అని చెప్తాడు. సో హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మంత్స్ తను బాధపడి రియలైజ్ అయ్యి మళ్ళీ మమతా బైజుకి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తాడు. పెళ్ళి సెట్ చేసుకుంటారు. కానీ మమతా బైజుకి ఇంకొకటి ఇష్టమవుతాడు ఆ 6 నెలల గ్యాప్లో. సో ప్రదీప్ రంగనాథన్, మమతా బైజు ఆ ప్రేమించిన వాడిని ఇద్దరిని కలిపి తన లైఫ్ని సాక్రిఫైస్ చేయడమే ఈ మూవీ. అండ్ ఎండ్లో తను కూడా పెళ్లి చేసుకుంటాడు. కాకపోతే మూవీ చూస్తున్నంతసేపు ఒక అబ్బాయికి బాగా రిలేటెడ్ అనిపిస్తుంది స్టోరీ, లవ్ స్టోరీ. అంటే మనం ప్రేమించిన అమ్మాయి ఇంకేమన్నా ప్రేమిస్తే, మనల్ని ప్రేమించకుండా వదిలేస్తే, వాళ్ళిద్దరిని కలపడానికి మన లైఫ్ ఎంతైతే సాక్రిఫైస్ చేస్తామో సేమ్ డూడ్ మూవీలో కూడా ప్రదీప్ రంగనాథన్ కూడా సేమ్ అదే క్యారెక్టర్. తన కోసం, తన హ్యాపీనెస్ కోసం తను చేయాల్సిన హెల్ప్ అంతా హీరోయిన్కి చేస్తాడు. మూవీ ఎండ్ ఈజ్ ఏ లైక్ హ్యాపీ ఎండింగ్ అనమాట. ఎక్కడ కూడా ఎమోషనల్ బ్యాక్డ్రాప్స్ మరీ ఎక్కువ వాడలేదు, మరి ఎక్కడ డౌన్ చేయలేదు. డౌన్స్ ఉండవు, హైస్ ఉండవు, జస్ట్ ఒక స్క్రిప్ట్ మీద వెళ్తుంది ఫ్లోలో. అండ్ ఇంకో హీరోయిన్ రోల్లో చేసిన నేహా శెట్టి కూడా జస్ట్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి. అండ్ మన మత్తు వల్ల హీరో సత్య కూడా ఉంటాడు. కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, తనే కూడా బాగానే వర్కౌట్ అయినాయి. అండ్ మనం ప్రదీప్ రంగనాథన్ మమితా బైజన్ కోసం ప్రిపేర్ అయ్యి వెళ్తే శరత్ కుమార్ బయటకు వచ్చిండు మూవీలో. అతని యాక్టింగ్, తన ట్విస్ట్లు కానీ, తన వే ఆఫ్ ప్రెజెన్స్ కానీ ఈ మూవీకి ఇంకా బాగా ప్లస్ అవుతుంది. విలనే కానీ విలన్లా అనిపించు, సేమ్ మన ఫాదర్స్ క్యారెక్టర్స్ లానే ఉంటుంది తన క్యారెక్టర్ కూడా. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనకు చూడాలని అనిపిస్తుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టదు తన క్యారెక్టర్ కూడా. ఈ మూవీలో అయితే మెయిన్ లీడ్స్ అయితే వాళ్ళే, ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్. వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. ప్రదీప్ రంగనాథన్ స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. తను తీసిన 3 డిఫరెంట్ మూవీస్లో కూడా కొన్ని డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్స్కి జనాలని పుల్ చేయడం చాలా కష్టమైపోయింది. అండ్ తిన్న టైప్ ఆఫ్ మూవీస్ ఏంటంటే, ఒక ఆడియన్కి ఏం కావాలి, కూర్చున్నంతసేపు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఉన్నంతసేపు నవ్వుకోవాలి, అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ యాడ్ అవ్వాలి, జస్ట్ సాటిస్ఫై బయటికి వెళ్ళిపోవాలి అంతే. 3 గంటలు సినిమా నడవాలి, ఉన్నంతసేపు నవ్వుకోవాలి. మనోడి ఫిలాసఫీ అండ్ మైండ్ సెట్ మొత్తం సేమ్ ఇంతే ఉంటుంది. అండ్ ఇంకోటి, కోట్లు పెట్టి సంవత్సరాల తరబడి సినిమాలు తీయడం కంటే ఒక చిన్న స్క్రిప్ట్స్ తీసుకొని ఇలాంటి కొన్ని మసాలాలు యాడ్ చేసి సినిమా తీస్తే కనుక ఒక ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది భయ్య. ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. అండ్ ఒక పర్సన్కి ఒక మాట చెప్పాలి, మీరు హీరో మెటీరియల్ అని ఎవరి ముందైతే అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారి వెళ్ళి సినిమా చూడండి. తను హీరోనా లేకపోతే ఇంకేదన్నా, తనకు హార్డ్ వర్క్ యూజ్ అయిందా, లక్ యూజ్ అయిందా అనేది బాగా అర్థమవుతుంది. అండ్ మూవీ గురించి చెప్పాలంటే భయ్య, ఫస్ట్ స్టార్ట్ అయిన 10 మినిట్స్తోనే మీరు మూవీలోకి వెళ్ళిపోతారు. మూవీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. ఈ మూవీకి నెగిటివ్ ఇవ్వడానికి అయితే ఏం లేదు భయ్య, ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు మూవీలో. ఒకవేళ మీకు కుదిరితే కనుక ఖచ్చితంగా ఈ దివాళీకి మీ ఫ్యామిలీతో వెళ్ళని, ఖచ్చితంగా టైంపాస్ అవుతుంది, ఉన్నంతసేపు నవ్వుకుంటారు. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన మూవీని. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.